పాకిస్తాన్ని ప్రేమిస్తూ అర్జెంటుగా భారత్ని దూషిస్తూ ద్వేషిస్తూ మాట్లాడేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది 3 అంశాలు. ఫస్ట్ కుట్ర, హిందూ ముస్లింలని చీల్చాలనుకున్నారు. అక్కడ వాళ్ళు యుద్ధంలో ఓడిపోతారని వాళ్ళకి తెలుసు, యుద్ధంలో గెలవలేమని వాళ్ళకి తెలుసు. బట్ శాశ్వతంగా భారతదేశాన్ని ఒక ఉన్మాదం కింద తయారు చేసి ప్రజల మధ్యన చిచ్చు రేపాలన్నటువంటి అతిపెద్ద కుట్ర చేశారు. బొట్టు చెడగొట్టడం, బొట్టు తీయటం, సింధూరం తీయటం, లేదా భార్యల ఎదుట భర్తల్ని చంపడం. దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? మతం అడిగి చంపడం. తద్వారా హిందువులు ముస్లింల మీద దాడి చేయాలని వాళ్ళు కోరుకున్నారు. అంటే తమ జాతి మీదనే దాడి చేయాలని కోరుకున్నారు. అంటే తమ జాతికి మీదకి దాడులు జరిగితే అప్పుడు తమ జాతి రెచ్చిపోయి ఉన్మాదంగా తయారవుతుంది అన్నటువంటి ఉద్దేశం. ఇది నెంబర్ 1 కుట్ర. నెంబర్ 2 కుట్ర వచ్చేటప్పటికి గురుద్వారాల మీద దాడి చేశారు. అంటే ఏంటి? సిక్కులకి ఏదో జరిగింది, ఈ దేశంలో రక్షణ లేదన్నటువంటి ఫీలింగ్ కల్పించి వాళ్ళల్లో చీలికి తెచ్చి వాళ్ళని ఈ దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేటటువంటి కుట్ర నెంబర్ 2 చేశారు. నెంబర్ 3 ఆలయాల మీద కుట్ర చేశారు, ఆలయాల మీద దాడులకు ప్రయత్నించారు. అట్లాగే అమర్నాథ్ యాత్రకి పోనీయకుండా ఉండటం కోసమే ఇప్పుడు చేసినటువంటిది. అంటే కేవలం మతపెచ్చ అన్నటువంటిది మాత్రమే వాళ్ళకి కావాలి. వాళ్ళ పాకిస్తాన్ ఓడిపోయినా పర్లేదు, కానీ భారతదేశం మతరాజ్యం కావాలి. ఇక్కడ మిగతా మతాలు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సావాలి. ఇది పాకిస్తాన్ అనుసరించినటువంటి కుట్ర సిద్ధాంతం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది.